రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం పేపర్ మిల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ను కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 7,000 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు 107 ప్రాసెసింగ్ ప్లాంట్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. పర్యటనలో కమిషనర్ రాహుల్ మీనా, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఈ మాధవి, ఇతర నగరపాలక అధికారులు, సిబ్బంది ఉన్నారు. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎక్కడైనా ప్రజలకి ఫస్ట్ కోరుకునేది ఏంటంటే సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది టన్నులు చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారి చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్నంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో. ఏదేమైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం అక్టోబర్ 2కు పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటకు పంపించాలని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం కోసంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తారని స్టడీ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 10 శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్లు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏంటంటే వచ్చిన వేస్ట్, మిక్స్డ్ వేస్ట్ తీసిపోయి దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఏదైనా యాష్ మిగిలితే దాంతో బ్రిక్స్ చేసుకుంటారు. అలాంటిది 10 ప్లాంట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం ఉంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవగాహన లేకే, వాళ్ళకి గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ప్రపంచంలో స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 2014-19లో 350 ఉన్నాయి చైనాలో. ఈ 5 ఏళ్లలో 1150 ఉన్నాయి. జపాన్ తీసుకుంటే 1000 ఉన్నాయి. 2014-19లో సింగపూర్లో 4 ఉంటే చిన్న కంట్రీ, ఈరోజు 7 ఉన్నాయి. ఇలా ప్రపంచంలో అడ్వాన్స్లో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచించాల. చెత్త పన్ను వేయటం తెలుసు వాళ్ళకి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే
గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. కడప ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, నెల్లూరు ఒకటి, విజయవాడ ఒకటి, అదేవిధంగా కాకినాడ అంటే పెద్దాపురం. ఈ పెద్దాపురం అనేది అటు కాకినాడకి రాజమండ్రికి దాదాపు మధ్యలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ పెట్టాము. 900 టన్నులు 900 టన్స్ని దాన్ని ప్లేస్ చేస్తాం. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్. అది మరొక 1 ఇయర్ 3 మంత్స్లో అది పూర్తవుతుంది. అది పూర్తి కాగానే ఈ యొక్క రాజమండ్రి సిటీలో వచ్చే చెత్త, పరిసర ప్రాంతాల్లో ఉండే విలేజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసుకుపోవటం, దాంట్లో వేయటం, అది బర్న్ అవటం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా దీనికి ఒక పరిష్కార మార్గం వస్తుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే 7,000 టన్నుల్ని 7,000 టన్నులు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే మళ్ళీ కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేసాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్లో 16 మున్సిపాలిటీలు ఈరోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్కి, గుంటూరు ప్లాంట్కి పోతుంది. గుంటూరు ప్లాంట్కి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మున్సిపాలిటీస్లో వచ్చే చెత్త అంతా గుంటూరు పోతుంది. విశాఖపట్నం ప్లాంట్కి చుట్టూ ఉన్న చిన్న చిన్న మున్సిపాలిటీలో వచ్చే చెత్త కూడా అక్కడికి వెళ్తుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజుకి ఆ వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గత నెలలోనే ముఖ్యమంత్రి గారు ఒక 8 ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా సెప్టెంబర్ ఎండింగ్ లోపల అంటే వచ్చే నెల ఎండింగ్ లోపల 107 పూర్తిగా వర్క్ జరుగుతుంది. రాజమండ్రిది కూడా వాళ్ళకి ల్యాండ్ విషయం చిన్న ప్రాబ్లం ఉండింది. దాన్ని కూడా ఇప్పుడు నేను, ఎమ్మెల్యేలు గారు, కమిషనర్ గారు వచ్చి ఆ ప్రాబ్లం కూడా సొల్యూషన్ చెప్పాం. దీన్ని కూడా నెక్స్ట్ మంత్ 30వ తేదీ కంప్లీట్ చేస్తారు. చేస్తే ఇక్కడ వచ్చే చెత్తను కూడా ప్రాసెస్ చేసి, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వచ్చిన దాన్ని డ్రై వేస్ట్ సపరేట్ చేయటం, ప్లాస్టిక్లు సపరేట్ చేయటం, రబ్బర్లు అలాంటివి అంటే సపరేట్ చేయటం చేస్తారు. చేసేసి ప్లాస్టిక్ లాంటి సేల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే వెట్టది ఉంటుందో దాంతో ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. అటువంటిది మన పెద్దాపురం ప్లాంట్ వచ్చిందాక జరిగి పెద్దాపురం ప్లాంట్ రాగానే మొత్తం అడిగి తీసుకోవడం జరుగుతుంది. సార్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటారు, అన్ని కార్పొరేషన్కి ఒకేసారి ఎలక్షన్ జరపాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అయితే కొన్ని మున్సిపాలిటీకి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. దాని మీద యాక్చువల్గా లాయర్లతో యాక్చువల్గా పరిశీలి చేస్తాం. వీలైనంత తొందరలో అవి కూడా పరిశీలి అవుతాయి. పరిశీలి కాగానే ఎలక్షన్ జరుపుతున్నారు. కోర్టులో యాక్చువల్గా ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలని ఇక్కడ శాసనసభ్యులు యాక్చువల్ కోరుకుంటున్నారు. ఇవాళ ఉదయం కూడా దాని మీద ఒక అరగంట డిస్కస్ చేయడం జరిగింది. మా CDMA గారితో కూడా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే వారు కోరుకుంటుండేది అదే కాబట్టి ఆ విధంగా చేయాలనే విధంగా ఆ విధంగా లాయర్లతోనూ మాట్లాడి దాని మీద వీలైన తొందరలో కేసు పరిష్కరించేదానికి ముందు పడుతుంది. కాలుష్య నివారణకు ఒకటేనండి, మనకు STP ప్లాంట్స్ యాక్చువల్ కావాలి. అవి కూడా జరుగుతున్నాయి. ఈ పుష్కరాల లోపల అవన్నీ కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ముందు పుష్కరాల్లో యాక్చువల్గా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే చౌదరి గారు చెప్పారు, పుష్కరాల్లో ఒక చిన్న ప్లాస్టిక్ కాదు కాగితం కూడా లేకుండా చేసాము. ఆ విధంగా చేస్తా అంటే ఒకేసారి చేయటం వల్ల ఎవరైతే ప్లాస్టిక్ని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ కంపెనీలు నష్టపోతాయి. ఆల్టర్నేట్ వాళ్ళని యాక్చువల్గా చేసుకోమని చేస్తున్నాం. దానికి సంబంధించి కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అవి చేసి ఓవర్ ఏ పీరియడ్ దాన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మున్సిపల్ ఆఫీసులో డ్రింకింగ్ బాటిల్స్ కూడా యాక్చువల్గా ప్లాస్టిక్ వాడొద్దని చెప్పడం జరిగింది. ఆ విధంగా నిషేధం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ 1 by 1 చేయడం జరుగుతుంది. ఘాట్లకి యాక్చువల్గా బడ్జెట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇరిగేషన్ వాళ్ళు దాన్ని ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత తొందరలో టేకప్ చేసి ముందుకు పోవడం. మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈరోజు నగరానికి రావడం, అనేక అంశాలపైన శాసనసభ్యులు రూరల్ బుచ్చ చౌదరి గారు, నేను అందరూ కూడా అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా చర్చించడం, ప్రధానంగా మనకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డ్. లెగసీ వేస్ట్ అన్నది టన్నుల కొద్దీ పెరిగిపోయిన సమస్య. ఆ సమస్య వలన పక్కనే ఉన్న రత్నంపేట కానీ, లోదరిగిరి కానీ, ఎదుర్కొంటున్న R&B కాలనీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. మీరు కూడా చూస్తున్నారు, పట్టుమని 2 నిమిషాలు కూడా ఇక్కడ మనం ఉండలేని పరిస్థితులు, మాస్క్ పెట్టుకోలేకుండా నిలబడలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులకి ఈ రోజున
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో ఎంఈడీ మినిస్టర్ నారాయణ గారి యొక్క సారథ్యంలో శాశ్వత పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ దశలో ఉందో ఏదైనా ఒక 1 ఇయర్లో పూర్తవుతుందని నారాయణ గారు చెప్తా ఉన్నారు. వన్స్ అది పూర్తయినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం, దశాబ్దాలుగా ఈ సమస్యకి పరిష్కారం రాని ఈ సమస్యకి ఈరోజు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉంది. ఇంకెక్కడ డంపింగ్ అనేది జరగదు. నేరుగా ఏదైతే వేస్ట్ కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా అక్కడికి పెద్దాపురంకి తరలించే ప్రక్రియ జరుగుతుంది. అలాగే రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఏదైతే కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయో నారాయణ గారు సూచనలు ఇచ్చారు. మోరంపూడి ఏదైతే ఒకవైపు అర్బన్ ఒకవైపు రూరల్, అది కూడా ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించారు. ఇంకొకటిగా చేయాలి, ఇంకా 10 నెలలే ఉంది చేసుకోవాలన్న దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు ఇవ్వడం, అవన్నీ కూడా ఒక వారం రోజుల్లో అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఏదేమైనా పుష్కరాలు అన్నది ప్రతిసారి కూడా ఒక అవకాశం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నగరంలో ప్రజలు ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ వారి యొక్క సూచనలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ముందుకే వెళ్తుందని కూడా తెలియచేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు నారాయణ గారు రాజమహేంద్రవరం ఇచ్చేశారు. సోదరులు వాసు గారు, నారాయణ గారు, మేమంతా కలిపి ఇక్కడ యార్డ్ని సందర్శించడం జరుగుతోంది. వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆధునికంగా అనేక ప్రపంచ దేశాల్లో కొత్త విధానాలు పాటిస్తున్నారు. మనం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రోజు కొన్ని వేల టన్నుల చెత్తా చెదరం అంతా కూడా కాలువల్లో వేయడం జరుగుతుంది. ఎంత సిబ్బంది పనిచేసినా కూడా అవగాహన లేనందువల్ల మురుగు కాలువల్లో ప్లాస్టిక్ని వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు దిళ్ళు కూడా ఆ కాలువలో వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. ఇవాళ రాజమహేంద్రంలో ఇక్కడ గతంలో క్వారీలు ఉండేవి, చాలా లోతైన క్వారీలు ఉండేవి. కార్పొరేషన్కి బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఒక యార్డ్ ఏర్పాటు చేశారు. మళ్ళా పెద్దాపురం దగ్గర వచ్చే పెద్ద ప్రాజెక్టు ద్వారా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యర్థాలన్నీ కూడా పవర్ ప్లాంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయి. దాన్ని తనిఖీ చేయడం కోసం మినిస్టర్ గారు వచ్చారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, ప్రజా సహకారం కావాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాల్లో నారాయణ గారి సారథ్యంలో ఒక ప్లాస్టిక్ ముక్క కూడా కింద పడకుండా చేసిన విధానాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 12 రోజులు కూడా ఎలాంటి చెత్తా చెదరం లేకుండా, ప్లాస్టిక్ లేకుండా ఎంత పరిశుభ్రంగా ఉంచారో రేపు రాబోయే రోజులు అదే విధంగా చేయడం కోసం పుష్కరాలను వేదికగా రాజమహేంద్రని మంచి నగరంగా తీర్చిదిద్దడం కోసం జరుగుతున్న కార్యక్రమంలో వాసు గారు, మేమందరం గారు మంత్రి గారి సారథ్యంలో పనిచేస్తాం. త్వరలో చంద్రబాబు గారు కూడా వచ్చి దీని మీద ఒక భారీ ప్రణాళికని అమలు చేయబోతున్నారని సవినయంగా మనవి చేస్తాం. ఇవాళ ఒకటే రహదారులు కూడా ఛిద్రమైపోతున్నాయి, దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలాగా అభివృద్ధి చేయాలనే దానికోసం పుష్కర్ నిధులతో పాటు కార్పొరేషన్ నిధులు కానీ, విదేశీ పెట్టుబడుల నుంచి వచ్చే నిధులు కానీ ఉపయోగించుకుంటూ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కోసం, ఒక చెత్తరహిత ప్రదేశంగా తీర్చిదిద్దడం కోసం మేమంతా కృషి చేస్తాం సైన్యంగా మనవి చేస్తూ ఇప్పుడు వాసు గారు మాట్లాడతారు.